2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. దానిపైన ప్రతిస్పందనగా ఇవాళ ప్రెస్ మీట్. ప్రజల అభిష్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఏ ప్రభుత్వాలైనా కానీ ఫార్మ్ అవుతాయి. ఆ ప్రజలు ఆ ప్రభుత్వాల ఫార్మ్ అయిన ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరాలని, ఆ రాష్ట్రం కావచ్చు లేదా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రజల యొక్క సంక్షేమము పూర్తిగా వాళ్లకు అన్ని చేరవేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వాల నుంచి ప్రజలు ఆలోచన చేయడంలో ఎటువంటి తప్పే లేదు. ఇప్పుడు అలా భావించినటువంటి ప్రజలు ఈ బడ్జెట్ను చూస్తే పూర్తి నిరాశ ప్రజలకు కలుగుతుంది. ఒకసారి మనం బడ్జెట్ గురించి లోతుగా చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆయన మొదట సెంటెన్స్కు 4వ సెంటెన్స్కు ప్రతి 5 వాక్యాలుంటే మొదట ఒకటి చెప్తారు, లాస్ట్కి వచ్చే కొద్దిగా ఒకటి చెప్తారు. ఉదాహరణకు ఈ రాష్ట్రము దివాలా తీసింది అంటాడు. మరొక పక్క గతంలో ఎప్పుడు ప్రవేశపెట్టేంత ఎక్కువ బడ్జెట్ పెడతారు. ఒకవేళ దివాలా తీస్తే ఆ బడ్జెట్ అమౌంట్ కూడా తగ్గాల, అట్లా తగ్గడం లేదు. ఈ రాష్ట్రం దివాలా తీసిందంటాడు, 1,00,000 కోట్ల పైన అప్పు తీసుకుంటా అంటాడు. ఈ రాష్ట్రానికి ఎఫ్ఆర్ఎంబి లిమిట్ ప్రకారం ఒక 60,000 కోట్ల వరకు మాత్రమే అప్పు తీసుకోవచ్చు. మరి పైనుండి 40,000 కోట్లు ఒకవేళ దివాలా తీసిన రాష్ట్రానికి ఏ రకంగా అప్పిస్తారు? అట్లా ఏదైతే ఆయన చెప్పుకుంటా వస్తాడో మొదటి వాక్యానికి 5వ వాక్యానికి అక్కడే ఆపోజిట్ ఉండే పరిస్థితి. బడ్జెట్ను ఇంకా కొంత డెప్త్లో గమనిస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజలకు వాతలు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే అన్ని శాఖలకు ఇంత కేటాయింపు ఇచ్చాడు కదా, ఆ కేటాయింపుల్లో ఖచ్చితంగా కోతలు అనేటివి ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతాను. ఒకసారి మనం బడ్జెట్ చూస్తే ద్రవ్య లోటు 80,000 కోట్లు ఇచ్చాడు. ద్రవ్య లోటు అంటే ఖర్చు ఆదాయము మధ్యలో ఉండే గ్యాప్ను ద్రవ్య లోటు అంటారు. ఖర్చు అనేది ఏ శాఖకి ఎంత పెట్టాలా, ఏ పథకాలు ఎన్ని పెట్టాలా, సో దానికి ఎంత ఖర్చు అయింది అనేది వేసేస్తాడు. అది 3,22,000 కోట్లు. ఆదాయం అంటే ఈ రాష్ట్రానికి ఆదాయం అంటే ట్యాక్సుల రూపంలో రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ల రూపంలో రావచ్చు, అప్పులు కూడా అంటే ఆదాయం కిందనే పెట్టుకుని ఆ 2 తీసేస్తే వచ్చే గ్యాప్ ద్రవ్యలోటు. అంటే మరోసారి ఖర్చు ఆదాయం మధ్యలో ఉండే గ్యాప్ ద్రవ్యలోటు. ఆ ద్రవ్యలోటును 80,000 కోట్లు ఇచ్చినాడు. 25% బడ్జెట్ 3,22,000 కోట్లలో 25% అంటే 80,000 కోట్లు. ఈ 80,000 కోట్లు అనేది ఏ రకంగా తెస్తావా అంటే దాంట్లో 14,000 కోట్ల రూపాయలు ప్రజల పైన ట్యాక్సులు వేస్తాము అని చెప్పి క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. అంటే ప్రజలు మరొకసారి ఖచ్చితంగా వాళ్ళపైన భారం పడబోతుంది. అంటే ఇప్పటికే అన్ని రకాల ట్యాక్స్లు వేసినారు, కరెంటు బిల్లులు పెంచేసినారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసినారు, దాని తర్వాత రాబోయే రోజుల్లో వాటర్ పైన కూడా ట్యాక్స్ వేస్తామంటారు. అట్లా రకరకాల ట్యాక్సులు వేసేస్తారు. తర్వాత స్టేట్ హైవేల పైన కూడా టోల్గేట్ పెడతామంటారు. అట్లా ఇంకా ఎన్నో రకాల కరెంట్ ఛార్జీలు పెంచారు. అట్లా ఎన్నో రకాల వాతలు ఖచ్చితంగా ప్రజలు అనేది రాబోయే రోజుల్లో మీరు పడబోతారని చెప్పకనే చెప్పినాడు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాల ముయ్యి తెచ్చుకుంటామంటాడు. అంటే మరి ఏమమ్ముతారో ఇంకా చూడాలి. ఈ 14, 12 పోతే 26, 80 కోట్లలో ఇంకా 54,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తామంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ మన బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేవు. మరి ఆ 54,000 కోట్లు ఎంత వస్తుంది? దానిపైన క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా ఆ 54,000 కోట్లు అనేది ఖచ్చితంగా బడ్జెట్లో పోతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 26 మార్చిలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ 3,22,000 కోట్లు కాస్త దాంట్లో 20 to 25% కోత ఉండడం ఖాయం. దాంట్లో ఏ శాఖలు ఎంతెంత కోత విధిస్తారనేది ఆ రోజుకి తెలుస్తుంది. సో ఇది ఒక పూర్తిగా అసంపూర్ణమైన బడ్జెట్, ఇది ఒక పూర్తిగా చాలీచాలని బడ్జెట్, ఇది పూర్తిగా ఒక ఇన్ఎఫెక్టివ్ బడ్జెట్ అనేది చెప్పడానికి రెండోసారి సంకోచించాల్సిన ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఒకవేళ కొని ఇంతకు పెద్ద బాహుబలి బడ్జెట్ అంటాడు ఎన్ని అంటున్నాడు కదా, సరే డెప్త్లో పోయి ఏవే శాఖలకు కేటాయించారయ్యా అని చూస్తే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తానే గొప్పగా పెన్షన్లు అనేది పెంచడం చేసినాడు జూలై 1వ తారీఖు. సో జూలై 1వ తారీఖు ఆయన గుంటూరు జిల్లాలో పెన్షన్ పంచుతానప్పుడు 65 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి సంవత్సరానికి కేటాయించినామని చెప్పి, అదే కాకోకుండా
5 ఏళ్లకు 1,65,000 కోట్లు మేము ఖర్చు పెడతాం పెన్షన్ల కోసము అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారే చెప్పి దానిపైన కట్టుబడి ఉండమని చెప్పినాడు. మరి ఈ రోజు కేటాయింపుల్లో మీరు 27,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక 6,000 కోట్లు తగ్గించినారు. 6,000 కోట్లు తగ్గించినారంటే ఉన్న ఫలంగా దాని అర్థం ఏంటి? మీరు ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చే దాంట్లో కూడా కోత విధిస్తారు. ఈ కోత విధించడం ఒక పక్క, ఇంతవరకు 9 నెలలు అవుతుంది ఒక వితంతు పెన్షన్ తప్ప ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో ఇలా. ఈ 27,000 కోట్లలోనే కొత్త పెన్షన్లు కూడా ఏదన్నా ఇస్తే దాంట్లోనే మళ్ళా షేర్. సో ఇప్పుడు అంటే ఈ లెక్కన దగ్గర దగ్గర ఒక 10 లక్షల మందికి పెన్షన్లు తీసేస్తే ఒక 6 లక్షలకో 7 లక్షలకో కొంత అమౌంట్ తగ్గుతుంది. కొత్త పెన్షన్లు సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఇచ్చిన మంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాలి కాబట్టి వాటికి పెన్షన్లు ఇస్తే అప్పుడు నీకు 27,000 కోట్లు అనేది ఇది. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 65 లక్షల మందికి ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2026 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే లోపల 57-58 లక్షలకో అది కుదించడం ఖాయం అనేది మీరు చెప్పకనే చెప్తా. మరో ఇంపార్టెంట్ రంగం తీసుకుంటే మహిళా రంగం. మహిళా రంగానికి మహిళలను శక్తిగా తీర్చిదిద్దాలంటున్నారు. మంచిది, శక్తిగా తీర్చిదిద్దాల్సిందే ప్రతి మహిళను. అయితే ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం లేదు, శూన్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకించి రూపొందించినటువంటి పథకాలు ఏమిటంటే, ఒకటి 1,500 రూపాయలు నెల నెల ఇస్తామన్నారు. దాని తర్వాత బస్సు ప్రయాణం చెప్పినారు. దాని తర్వాత డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు 10 లక్షల వరకు మీరు లిమిట్ తీసుకోవచ్చు, దానికి 0 వడ్డీ ఇస్తామని చెప్పినారు. ఇది ప్రత్యేకించి మహిళల కోసం కేటాయించారు. మీరు ఇస్తాంటే ఫీజు అది మన తల్లికి వందనం అనేది అది పిల్లలకు ప్రోత్సాహకరంగా ఇస్తారు, తల్లి అకౌంట్లో వేస్తున్నారు అంతే. కానీ మహిళల కోసం మీరు రూపొందించిన పథకాలు ఇవి అయితే దాంట్లో ఏ ఒక్క పథకం ఇవి, దానికి కేటాయింపులు లేవు. డ్వాక్రా మహిళలు 1 కోటి సభ్యులు ఉన్నారు. ఆ 1 కోటి సభ్యులకు మీరు ఏం చెప్పినారు? మీరు 10 లక్షల వరకు మీరు లిమిట్ తీసుకోండి ప్రతి ఒక్క సభ్యులు, దానికి 0 వడ్డీ మేము ఇస్తాము అన్నారు. ఈ రోజు దానికి కేటాయింపులు లేవు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళలకు మేలు చేయాలని 0 వడ్డీకి తెచ్చినాడు. ఈరోజు దానికి కేటాయింపులే లేవు. ఏమన్నా మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులు అయ్యి లూటీ అయిపోయిందని చెప్తున్నారు. మీరు 2014 నుంచి 19 కాలం మధ్యలో ఇదే డ్వాక్రా మహిళలకు మీరేమని చెప్పినారు? మీరు పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఏమాత్రం 1 రూపాయి కూడా రుణం మాఫీ చేయకపోతే 2019 సంవత్సరానికి డ్వాక్రాకు 25,000 కోట్లు అప్పులైనాయి. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా? ఆసరా అనే పథకం ద్వారా కట్టలేదా? ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళకు మనసే లేదు, ఇంకా మార్గం ఏ రకంగా వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతాను. అట్లా ఇంకా మీరు తల్లికి వందనం పైన ఏదైనా కేటాయిస్తుంటే దగ్గరగా ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తామన్నారు. కానీ మీరు కేటాయించింది 9,400 కోట్లు, దగ్గర దగ్గర 12,000 కోట్లు 12,000 కోట్లు కేటాయించాలా? మీరు కేటాయించింది 9,400 కోట్లు. మీరు ఆ రోజు ఏమని చెప్పారు? ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి అంటే వాళ్ళకి ఏం రూల్స్ పెట్టకోకుండా అందరికీ ఇస్తామన్నారు. మరి అట్లా ఇస్తే మీరు 12,000 కోట్లు కావాల్సింది 9,400 కోట్లే ఇస్తారు. సో అక్కడ కోత. దాని తర్వాత రైతుల గురించి చూస్తే ఆడ మీరు 20,000 ఇస్తామన్నారు, ఒకటేసారికే ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు మళ్ళా మాట మార్చి 14,000 ఇస్తాము, 3 దఫాలుగా ఇస్తామని చెప్తారు. ఆ ఉన్న రైతులకు కూడా అమౌంట్ కూడా తగ్గించేసినారు. ఆడ కోత. ఇంకా మీరు ఎలక్షన్స్ ముందర 143 హామీలు చెప్పినారు. దాంట్లో కేవలం 2 హామీలు మాత్రమే దీంట్లో బడ్జెట్లో పొందుపరిచినారు. అంటే ఇంకా మరి మిగతా ఇండి ఏమైనాయి? పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తాడు స్కిల్ సెన్సస్ అని, దానికి రూపాయి కేటాయించలే. సనాతన ధర్మం అన్నాడు, ఆ బోర్డుకు 1 రూపాయి కేటాయించలే. దాని తర్వాత 1,00,000 రూపాయలు పెళ్ళైన వాళ్ళకి ఇస్తామన్నాడు, దానికి కేటాయించలే. వాలంటీర్లకు 10,000 అన్నాడు, దానికి కేటాయించలే. సో కేటాయింపులు 0. ఏమాత్రం కేటాయింపులు లేకోకుండా మరి ఎట్టయితే బాహుబలి బడ్జెట్ అవుతుంది? కేవలం అంకెల గారెడీలు ప్యారెడీలు ఏదన్నా కానీ ప్రజలకు మేలు చేసేదానికైతే మంచిది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే గారెడీలు ప్యారెడీలు ప్రజలను బూరడీలు కొట్టించేదానికి చేస్తాను. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తూ, నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేం కావాలనో అన్నీ వాళ్ళ ఇంటికి చేరవేసినాడు. సంక్షేమాన్ని వాళ్ళ ఇంట్లోపలికి అందించాడు, అభివృద్ధిని వాళ్ళ గుమ్మం బయట పెట్టాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తే అది మంచి ప్రభుత్వం అంటారా? చంద్రబాబు నాయుడు గారు కనిపించిన ప్రతి ఒక్కరిని పిలిచి మీకేం పథకాలు వస్తాయని చెప్పి దానికి 2 3 ఇస్తామని చెప్పి, ఎలా ఇస్తావా అంటే సంపద సృష్టిస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వలేదే అని అడిగితే
సంపద సృష్టించలేదు కాబట్టి ఈ లేదు, సంపద సృష్టి ఎట్ట చేయాలో నా చెవులో చెప్పండి అని చెప్పి అట్లా ప్రజలను అవహేళన చేసిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? దయచేసి రాష్ట్ర ప్రజలు మీ అభిష్టం మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి, దాంట్లో డౌటే లేదు. కానీ ఏది మంచి ప్రభుత్వము, ఏది ముంచే ప్రభుత్వం అనేది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. రాబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, ఏదానికైనా కానీ మీకు నచ్చిన పార్టీకి, మీకు మేలు చేసిన పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటూ ప్రజలకు, చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కూటమి నేతలకు సూటి సవాల్. మీరు మహానాడులో ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టు, ఎలా ఉంది తమ్ముళ్ళు, ఎలా ఉంది అక్కలు, ఎలా ఉంది చెల్లెళ్ళు అని మీరు అడుగుతా వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి నేతలకు డైరెక్ట్ సవాల్. మీరు ఇప్పుడు రేపు ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తారు, లాంచింగ్ ప్రోగ్రామ్. ఈ బడ్జెట్ పేపర్ని పట్టుకొని ఇది ఎలా ఉంది తమ్ముళ్ళు, మీకు ఉపయోగపడుతుందే అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి సూటి సవాల్. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దయచేసి మీరు అధైర్యపడకండి. మీరు తప్పు జరిగిపోయిందని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఫస్ట్ 9 నెలలు ఏంటంటే ఏమన్నా ఇస్తారేమో ఈ బడ్జెట్ లో చూద్దాము అని ఆలోచన చేశారు. తీరా చూస్తే ఏమీ లేదు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను ప్రజలకు, దయచేసి ఈ పూర్తి పథకాలన్నీ ఇవ్వాలంటే ఈ బడ్జెట్ అనేది 4 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు ఉంటే తప్ప సాధ్యం కాదు. 3,22,000 కోట్లకే 80,000 కోట్లు ద్రవ్యలోటు ఉంది. 32% ఆ 3,22,000 కోట్లలో 1,04,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. అంటే 57% ద్రవ్యలోటు, 25%, అప్పులు 32%. ఈ 57% ఎంత వస్తుందో తెలియదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 3,22,000 కోట్లలో కేవలం 43% మాత్రమే వాళ్ళకు గ్యారెంటీ ఉంది. మరి ఏ రకంగా అన్ని పథకాలు ఇస్తారు? సో తప్పకుండా అన్ని పథకాలు రావు అనేది మేము జోస్యం చెప్పడం లేదు. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరికైనా అదే అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరన్నా కానీ ఒక్క వాక్యంలో ఈ బడ్జెట్ గురించి చెప్పండి అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం, సంక్షేమం, అంధకారం అనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ బడ్జెట్ పేపర్ చూస్తే అనేది తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ప్రభుత్వం ఉండదు, రాష్ట్ర ప్రజలే వాళ్ళను తరిమి కొట్టే రోజులు వచ్చే సంవత్సరం నుంచి ఏ రోజైనా జరగచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా. పోసాని గారి అరెస్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు. ఆయన రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. సో దానిపైన అరెస్ట్ చేయలే. వారు అరెస్ట్ చేసిన అంశం ఏమిటంటే, ఆయన నంది అవార్డులను కమ్మ అవార్డులుగా చూడాల్సింది వస్తుంది అని ఆయన అభిప్రాయం చెప్పినందుకు, అది కూడా 2022 సంవత్సరంలో చెప్పినందుకు, 2025 సంవత్సరంలో ఒక జనసేన సంబంధించిన వ్యక్తి ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 9 గంటలకు పోయి కేసు పెడితే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఆయన 2022 సంవత్సరంలో ఇది ఒక నంది అవార్డులు అనేటి కమ్మ అవార్డులు అని చెప్పినందుకు 2022లో, 2025 ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 9 గంటలకు కేసు పెడితే ఇమీడియట్ గా కేసు కట్టి 25వ తారీఖు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోనీకి టైం పడుతుంది కాబట్టి ఆ టైం తీసుకొని 27వ తారీఖు అరెస్ట్ చేస్తామని చెప్పి 26వ తారీఖుని అరెస్ట్ చేశారు. అది దాని సారాంశం. సో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మనుషులను టార్గెట్ చేసి వాళ్ళపైన రెడ్ బుక్, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైతే చెయ్యొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా పోసాని గారిది ఖచ్చితంగా ఎవరైనా ఖండించాల్సిన విషయమే. ఆయనకు జరుగుతుండేది కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఆ వ్యక్తికి మనోభావాలు దెబ్బతినింటే, ఆ జనసేన కార్యకర్తకో ఇంకోరుకో 2022లోనే కేసు కట్టిండా, పోయి స్టేషన్లో పోయి అప్రోచ్ అయ్యిండాలా. అప్రోచ్ కాకోకుండా 3 సంవత్సరాల తర్వాత ఆయన ఈ రోజు నిద్ర లేచి నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎప్పుడెప్పుడో ఏదో మాట్లాడిన దానికి ఈ రోజు కేసులు కడతా. మరి దయచేసి రాష్ట్ర ప్రజలకు జరిగింది విషయం తెలియజేసాం. మీరు విఘ్నులు, మరి దీన్ని ఏమంటారు? మేమైతే కక్ష సాధింపంటాం. మరి ఇది కక్ష సాధింప కాదా? పోసానికి న్యాయం జరగాలన్నా వద్దా అనేది దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అడుగులు ముందుకేస్తాంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఒక సీనియర్ సిటిజన్, అంటే 66 సంవత్సరాలు నిండిన వ్యక్తి. ఆయనకు కొన్ని ఆ వయసు పరంగా కొన్ని వ్యాధులు ఏదో ఉన్నాయి.
ఆపరేషన్లు కూడా జరిగాయి. మరి ఆయనకు డౌట్ రావడము తప్పు లేదు కదా. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఖచ్చితంగా దానికి హాస్పిటల్ తీసుకోపోవాలా, దానికి అన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలా. ఒకవేళ పోసాని గారికి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? సో ఎటువంటి డ్రామాలు లేవు. పోలీసులు కూడా దయచేసి విజ్ఞతతో వ్యవహరించండి. మీరు పర్మనెంట్, వ్యవస్థ పర్మనెంట్, రాజకీయ నాయకులు పర్మనెంట్ కాదు. ఈ రోజు మేము అధికారంలో గతంలో ఉన్నాము, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, మళ్ళా మేము మంచి చేస్తాం, మళ్ళా మేము అధికారంలోకి వస్తాం. కానీ వ్యవస్థ మీరు పర్మనెంట్. దయచేసి దానిపైనే మీరు నడవండి. మేము తప్పు చేస్తే శిక్షించండి, అధికార పార్టీ వాళ్ళు తప్పు చేసినా శిక్షించండి. అప్పుడు మీకు విలువ అనేది పెరుగుతుంది పోలీస్ వ్యవస్థకు. కాబట్టి ఒకవేళ పోసాని గారిని ఏదన్నా కానీ ఆయనకి ఏదైనా జరిగితే సిఐ వెంకటేశ్వర్లే పూర్తి బాధ్యత వహించాల్సింది వస్తుంది.